హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే మనకు పెసర లడ్డులను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు మనకు ఇది త్వరగా మనం ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. మనకు ఎలాంటి పాకం లేకుండా అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఫస్ట్ మనకు గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక కప్ వచ్చేసి మనకు పెసర్లు అనేది తీసుకోవాలి. పెసర్లు తీసుకొని మనకి పెసర్లని మనకు దోరగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ పెసర్లు అనేది మనకు టేస్టీగా ఉంటుంది. మనకు పెసర్లు అనేది వేయించుతుంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, మనకు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మెత్తగా మనకు పౌడర్ అనేది చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పైన మనకు ఒక 3 టేబుల్ స్పూన్ మనకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పిండిని ఇందులో వేసుకొని మనకు లో ఫ్లేమ్లో మనకు పిండి అనేది కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ పిండి అనేది మాడితే మనకు లడ్డు అనేది టేస్టీగా ఉండదు. కాబట్టి మనకు కంపల్సరీగా మనకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి, మనకు ఈ విధంగా వేగిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక ప్యాన్ పెట్టేసుకొని మనకు ఒక కప్పు వచ్చేసి మనకు బెల్లం తీసుకోండి. మనము ఒక కప్పు మనం పెసర్లు తీసుకున్నాం కదా, అదే కప్పుతోటి మనకు బెల్లం తురుము తీసుకోండి. బెల్లం తురుము తీసుకొని కొద్దిగా మనకు చిన్న గ్లాస్ తోటి వాటర్ అనేది పోసుకొని మనకు బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. మనకు ఎలాంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. తర్వాత మనకు ఈ పెసర మిశ్రమంలో పోసుకొని మనకు కొద్దిగా మనం పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు ఒకేసారి పోసుకుంటే మనకు లూజ్ అవుతుంది కాబట్టి మనం కొద్దిగా మనకు అందులో సరిపడంత మనకు పోసుకొని కలుపుకోవాలి. చూడండి, మనకు ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా కాజు బాదం ఉంటాయి కదా, ఆ బాదం సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా మనకు ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనకు చిన్నగా మనకు లడ్డు సైజు లాగా మనము చేసుకోవాలి. చూడండి, మనకు చాలా త్వరగా మనకు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చాలా చాలా టేస్టీగా ఉంటాయి పెసర లడ్డూలు అనేది కూడా. చూడండి, మనకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు మనం చిన్నగా లడ్డూలాగా చేసుకోండి. అంతే సింపుల్గా మనకు ఎంతో టేస్టీగా ఉండే మనకు పెసర లడ్డూలు అనేది రెడీ చేసుకున్నాం కదా. ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మనకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడైనా అప్పటికప్పుడు మనకు ఈ పెసర్లను తీసుకొని మనకు ఎలాంటి పాకం లేకుండా మనకు బెల్లంతో మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. అంతే సింపుల్గా మనకు పెసర లడ్డూలు అనేది రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.